హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా పిల్లలైతే ఈవినింగ్ అయితే హోంవర్క్స్ అవి చేసుకుంటున్నారు. ఏంటి రూమ్లో మంచం తీసేసాక ఎంత బోసిగా అయిపోయిందని నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. మా బెడ్రూమ్ అయితే ఉండటానికి చిన్నదైనా సరే ఎన్ని సామాన్లు పెట్టేదన్నో దీంట్లోనూ మా నలుగురికి సంబంధించిన అన్నీ ఈ రూమ్లోనే ఉండేవి. ఇంకా మొన్న వచ్చేసి మంచి రోజు అని చెప్పేసి మంచం పైన రూమ్లో వేసేసాం కదా, ఇంక ఈ రూమ్ అంతా బోసిపోయినట్టుంది, ఏంటోగా అనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే హోంవర్క్స్ అవి రాసుకోవటానికి ఇలా ఒక పట్టి మంచం ఉంటే అదైతే వేశాను. నా చెవుకి ఏంటోనండి చిన్న పొక్కులాగా వచ్చి అసలు ఎంత ఇరిటేటింగ్గా ఉందో నొప్పుడుతుందని చెవులి అయితే తీసేసాను. నా ఫేస్ని అయితే పట్టించుకోకండి, ఎందుకో చెవులి తీసేస్తే బోసిగా కనిపిస్తుంది కదా, రోజు పెట్టుకుని అలవాటైపోయి ఇంకా నొప్పి భరించాకంటే ఒక 2-3 డేస్ తీసేసి పక్కన పెడితే బాగుంటుందని చెప్పేసి చెవులుకున్న పోగులు అయితే తీసేసానండి, ఇయర్ రింగ్స్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ అవి రెడీ చేయాలని చెప్పేసి తొందరగా లేచాను. నార్మల్గా అయితే 6కి లేచేదాన్ని, ఇంకా ఆ రోజు ఏంటంటే 5:30కి అలా లేచాను. ఎందుకంటే కన్నా వచ్చేసి పూరి అడిగాడు అనమాట. ఎవరేం అడిగినా కానీ అంత ఏముండదు, కానీ పిల్లలు ఏదన్నా అడిగితే అది చేయకపోతే అదే ఫీలింగ్ ఉంటుంది కదా ఒక మదర్గా. ఇంకా అందుకే మళ్ళీ అడిగేళ్ళే చేద్దామని చెప్పేసి ఇంక మార్నింగే లేచాను. ఇంకా పూరి పని అంటే లేట్ అవుతుంది కదండి, ఇంకా అందుకనే ఫస్ట్ అయితే ఒక పక్క మా వారికి మళ్ళీ రాగి జావ అయితే తాగుతున్నారు. మిల్లెట్స్ది పౌడర్ అయిపోయిందన్నమాట, ఇది ఇలా రెడీ చేసేలోపు రాగి జావ అయితే ఇస్తున్నాను. రాగి జావ తాగుతారు. ఒక పక్క వచ్చేసి పిల్లలకి పాలైతే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి రాగి జావలు అయితే కొంచెం సాల్ట్ అయితే వేసి కాస్తాను. లాస్ట్లో వచ్చేసి కొంచెం పెరుగు, ఉల్లిపాయ అయితే వేసుకుని తింటూ ఉంటారు. చాలా వీడియోస్లో చెప్తూనే ఉంటాను. ఇదేంటంటే బాగా చల్లారాకే వేయాలి దీంట్లో పెరుగు, వేడి మీద వేస్తే బాగోదు, బాగా చల్లగా అయ్యటానికి టైం అవుతుంది కదా, అందుకే లేవంగానే ఫస్ట్ రాగి జావ అయితే పెట్టేస్తాను పొయ్యి మీద. ఇక్కడ వచ్చేసి పక్కన పిండి అయితే కలుపుకుంటున్నాను పూరి కోసం అని చెప్పేసి. మైదా పిండి వేసినా బాగానే ఉంటుంది, కానీ నేనైతే ప్యాకెట్ పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి ఆశీర్వాద్, ఇంకా అదైతే వేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పిల్లల పాలు కూడా మరిగిపోయినాయండి, చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. ఈ మధ్య ఏంటంటే ఆవు పాలే తెప్పిస్తున్నానండి, అందుకనే లైట్ ఎల్లో కలర్లో అయితే ఉంటున్నాయి పాలు, కాకపోతే చిక్కగా బాగుంటున్నాయండి, చాలా బాగా పోస్తున్నారు పాలు. రాగి జావ ప్రిపేర్ చేసేసాను, అలాగే పాలు కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను, పూరీకి పిండి కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని హెల్త్గా ఈ గ్లాస్కి హెల్త్గా బియ్యం అయితే కడిగి పెట్టేస్తున్నాను. ఈ అన్నమే ఎక్కువైపోతుందండి, మళ్ళీ వాళ్ళ దాంట్లో కొంచెం తీసేసి మళ్ళీ ఇంట్లోకి పెట్టేస్తాను. పెరుగన్నం ఒకటే పెడదాం అనుకుంటున్నాను ఈరోజు. ఒక్కొక్క పూరి పెట్టి పెరుగన్నం పెడితే సరిపోతుందండి ఇద్దరికి. ఇంకా అందుకని వీళ్ళకి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ పెట్టినా సరే కొంచెమన్నా రైస్ పెట్టి పంపాలని కంపల్సరీ చేసేసారు ఈసారి, అందుకే రోజు రైస్ అయితే వండాల్సి వస్తుంది మళ్ళీ పిల్లల కోసం అని చెప్పేసి. ఇక్కడైతే కింద అయితే రైస్ పెట్టేశాను, అలాగే పైన గిన్నెలు వచ్చేసి పూరీలోకి కర్రీకి పొటాటోస్ అయితే ఇలాగా పెట్టేసి లైట్గా సాల్ట్ అయితే వేసానండి. వేసేసి కుక్కర్ పెట్టేసి బయటికి వెళ్ళాను ఊడ్చుకోవటానికి. విన్నారు కదండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ లైవ్ మ్యూజిక్ వింటూ. దట్టు ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదా, చుట్టూ చెట్లన్నీ పచ్చగా వస్తూ ఉంటాయి, ఆ చుట్టూ గ్రీనరీ, అలాగే ఆ మ్యూజిక్ వింటూ ఇలా పని చేసుకుంటుంటే భలే సరదాగా అనిపిస్తుంది. అసలు పని చేసామన్న అలసట కూడా అనిపించదు, అంత బాగుంటుంది మార్నింగే ఊడ్చుకునేటప్పుడు. ఇంకా కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేలోపు నేనైతే ఊడ్చుకుని ఫ్రెష్ అయిపోయి మళ్ళీ కర్రీకి అయితే కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఒకటే బీరకాయ ఉంది, మొన్న 1 కేజీ బీరకాయలు అయితే తెచ్చారండి, దాంట్లో ఒకటైతే ఉంచుకున్నాను, ఎందుకంటే టమాటా వేసి బీరకాయ పచ్చడి చేద్దాం, రోటి పచ్చడి అని. కాకపోతే ఏంటంటే అంతకుముందు నైట్ చేసిన కొబ్బరి పచ్చడి అయితే ఉందండి, ఇంకా మళ్ళీ 2 రోటి పచ్చళ్ళు ఎందుకులే అని చెప్పేసి ఇంకా బీరకాయ పెసరపప్పు కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకో పక్క వచ్చేసి పూరీ కర్రీ కూడా చేసేస్తున్నాను. ఇలాగా బీరకాయ ఒకటే ఉన్నది అంతమందికి సరిపోదు అన్నప్పుడు ఇలా పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఇలా వేసుకుని చేసుకుంటూ ఉంటే ఏంటంటే ఫ్రై లాగా
టేస్ట్ బాగుంటుంది, ఇంట్లో అందరికీ కూడా సరిపోతుందండి. ఇది ఒక చిన్న టిప్ అంతేని. ఈ కర్రీ ఎవరికన్నా తెలిసిన వాళ్ళైతే ఓకే, కానీ తెలవని వాళ్ళైతే నా ఛానల్లో ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పూరీ కర్రీ కోసం అయితే ఏమంటారు పొటాటోస్ అన్నీ స్మాష్ చేసుకుని వేసేసుకున్నాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అది మగ్గిపోయాక లైట్గా సాల్ట్ అలాగే పసుపు కూడా వేసుకున్నాను. ఇంకా అంతేనండి, దీంట్లో కారం అది ఏమేను. మా కన్నాకి ఏంటంటే ఇలాగ ఎల్లో కలర్లో కనపడాలి కర్రీ. కొంచెం కారం వేసి కలర్ చేంజ్ అయినా కూడా ఈ కర్రీ వేరే కర్రీ అనేసి వాడు భ్రమ. అంతే, ఈ కర్రీ పొటాటో కర్రీ కాదని నాతో వాదిస్తాడు. ఇంకా వాడితో వాదన ఎందుకులే అని చెప్పేసి ఇలా నార్మల్గా ఉంచేస్తాను. మీకు కావాలి అంటే లాస్ట్లో లెమన్ స్క్వీజ్ చేసుకోవచ్చు. ఒక పక్క బీరకాయ పెసరపప్పు కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకో నెక్స్ట్ వచ్చేసి కన్నాకు స్నానం అది చేసి వాళ్ళని రెడీ చేసేసి కూర్చోబెట్టాను. తర్వాత అయితే పూరీ చేసుకుందామని చెప్పేసి ఇలాగ ఆయిల్ అయితే హీట్కి పెట్టేసి కొన్ని పూరీలు అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుని ఇంకా కొన్ని పూరీలన్నీ రెడీ అయ్యాక ఇలాగైతే డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ మధ్య చాలా డేస్ అయిపోయింది పూరీ అది చేయక. పిల్లలు అయితే హాలిడేస్కి వెళ్ళారు కదా, ఒక 2-3 టైమ్స్ అమ్మ ప్రిపేర్ చేసిందంటే. కన్నాకి చాలా ఇష్టం అండి ఎందుకో పూరీ అంటే వాడికి. మా ఇంట్లో నాకు హనీకి కన్నా వాళ్ళ నాన్నకి అంత ఇంట్రెస్ట్ ఉండేది, ఎందుకంటే ఆయిల్ అది ఉంటాయి కదా అని చెప్పేసి. కాకపోతే కన్నాకు చాలా ఇష్టం, అందుకే వాడి కోసమన్నా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇక్కడ వచ్చేసి పూరీ అయితే ఒక్కొక్కరికి పెట్టిచ్చేస్తాను. ఫస్ట్ పిల్లలకైతే పెట్టిచ్చేస్తానండి, ఎందుకంటే లేట్గా తింటూ ఉంటారు కదా, కొంచెం నిదానంగా తింటారని చెప్పేసి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అత్తయ్యకి మావయ్యకి కూడా వేయించేస్తున్నాను. ఇలాగా పిల్లలు వెళ్ళేటప్పటికి అందరి బ్రేక్ఫాస్ట్లు అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నార్మల్గా నా వర్క్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 11:30 అలా అవుతుందండి. ఈ మొన్న వచ్చేసి కొత్త ఇంట్లో పనులు చేసేటప్పుడు ఏంటంటే లాస్ట్ మూమెంట్లో 1 వీక్ అయితే ఈ పెయింట్లు వాళ్ళు నెక్స్ట్ కరెంట్ బోర్డ్స్ అవి ఫిట్ చేస్తారు కదండి, ఎలక్ట్రీషియన్ తను మళ్ళీ ఈ కార్పెంటర్స్ అందరూ ఒకేసారి వచ్చేసారండి. ఇంకా 4 days కంటిన్యూగా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. మేము ఆ అడవుల్లో అయితే ఈ టైల్స్ మీద అక్కడికి ఇచ్చామండి పట్టా వేసి వేయండి అని చెప్పేసి. ఇంకా వాళ్ళేమో వేసారో లేదో కూడా చూసుకోవటానికి అయితే లేదు, ఎందుకంటే అందరూ ఒకేసారి పనుల్లోకి వచ్చారు కదా, కొంచెం హడావుడిగా అయిపోయింది. ఇంకా వాళ్ళు ఉండేసి అలాగే పెయింట్లు అయితే కింద ఏమీ వేయకుండా వేసేసారు. అక్కడికి అన్నా కూడా వినలేదండి, ఇచ్చినా కూడా వేయలేదు వాళ్ళు. ఇంకా లాస్ట్కి వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయాక నాకైతే ఒక 4-5 days ఈ టైల్స్ మీద ఈ పెయింట్లు ఇట్లా క్లీన్ చేయడానికే సరిపోయిందండి. ఇది లప్పంది బ్లేడ్ ఉంటుంది ఒకటి, ఇంకా దాన్ని పెట్టి ఇలా నైస్గా గీకితే అయితే వచ్చేస్తున్నాయి. పైన రూమల్లో ఒక రోజు చేశానండి, ఒక రోజు చేసి మళ్ళీ ఒక రోజు అలా క్లీన్ చేసి మంచం అది వేసాము. ఇంకా దాని తర్వాత ఒక 4 days కంటిన్యూగా ఇదే పని సరిపోయిందండి. మార్నింగ్ పిల్లలు వెళ్ళాక ఇంట్లో వర్క్స్ అన్నీ బట్టలు గిన్నెలు కడగటం అలాగే ఊడ్చుకోవటం అంతా కంప్లీట్ అయ్యేటికి 11:30-12 అలాగ అయ్యేది. మళ్ళీ మీకు వీడియో ఏదన్నా ఒకటి ఎడిట్ చేసి పెట్టేసి మళ్ళీ పైకి వచ్చి ఈ పని అయితే చేసేదాన్ని. మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి రిటర్న్ అయ్యే వరకు ఇదే పని. అలాగ ఒక 4 days కంప్లీట్గా చేస్తేనే కంప్లీట్గా ఇల్లంతా అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కబోర్డ్స్లో కూడా ఎక్కువ పడిపోయిందండి. కబోర్డ్స్లో పెయింట్ వేసినప్పుడు కూడా బాగా వేసేసారు. ఈ పెయింటు అలాగే పెయింట్తో పాటు ఏంటంటే ఈ కార్పెంటర్స్ గమ్ ఉంటుంది కదా, అది కూడా కింద మీద వేసేసారండి. కంప్లీట్గా అతుక్కుపోయింది. తర్వాత అలా ఉంటే మనం ఊడ్చిన ఎంత మనం తడి బట్టలు పెట్టి తుడిచినా కూడా గమ్ముగా అలాగే ఉంటుంది. పెయింట్లు అయితే మరకలు అలాగే కనపడతాయి, బాగోదని చెప్పేసి కష్టపడి గీకుతా ఉన్నాను. మళ్ళీ కొంచెం హాల్ అంతవరకు కొంచెం మా వారు కూడా వచ్చి హెల్ప్ చేశారు లాస్ట్ డే. ఇంకా మిగతా 4 days అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నానండి. అసలు నిజంగా నా నడుము అయితే ఎంత నొప్పి వచ్చేసిందో అనిపించింది నాకు. మనకి ఏది అంత ఈజీగా రాదేమో అనిపించిందండి. నిజంగా కష్టం అంటే ఏంటో చూపించే ఇస్తాడు ప్రతిదీ దేవుడు మాకు. ఏ విషయమైనా అంత ఇదనే కాదు, ఏదైనా అంతేని. చూడటానికి గీకటానికి ఈజీగానే ఉంది, కానీ ఇది చేతులు చూసారా ఇలాగైతే అయిపోయినాయి. లాస్ట్ రోజు అయితే ఆ బ్లేడ్ కూడా తెగిపోయించేలో మా వారైతే తిట్టారు నన్ను, ఎందుకు తర్వాత నిదానంగా చేసుకోవచ్చు కదా అని. నేనేంటంటే ఈ ఆషాఢం మంత్ అంతా కొంచెం క్లీనింగ్ అది మంచిగా చేసుకుని సామాన్లు సర్దుకుని శ్రావణ మాసం రాగానే పూజలోపు అన్నీ రెడీ చేసుకుందామని నేను అనుకుంటున్నాను.
ఇవన్నీ మగవాళ్ళకైతే తెలియదు కదండి. ఇంక వాళ్ళు ఏంటంటే నేను కంగారుగా చేస్తానని చెప్పేసి మా వారు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యి ఊడ్చేసుకుంటున్నాను. కంప్లీట్గా క్లీన్ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది ఇలా కంప్లీట్ అయిపోతే. అదే వర్క్ అలాగే ఉందనుకోండి, ఇంకా అలాగే ఉంది, డేస్ అయిపోతున్నాయి. 1 మంత్ ఎంతసేపు వస్తుంది, గిర్రమని తిరిగి వచ్చేస్తుంది. సామాన్లన్నీ అలాగే ఉన్నాయి, సర్దుకోవాలి. ఇంక ఇదే టెన్షన్ నాకు. ఈ సామాన్లన్నీ ఎప్పుడు సర్దుకుంటానో ఏమో అనిపిస్తుంది. ఈలోపు ఏంటంటే మధ్యాహ్నం సోఫాలు రిపేర్ చేస్తామని అయితే వీళ్ళు వచ్చారండి. అసలు ఎంతమందిని అడిగాను. నార్మల్గా బొంతలు అవి కుడతానికి వస్తారు కదా, వాళ్ళని అడిగితే చాలామందిని అడిగాను, ఎవరు కుట్టమన్నారు. ఈ సోఫా రిపేర్ చేసేవాళ్ళు అయితే ఎవరు రావట్లేదు. చూడటానికి ఇందాక చూపించాను కదా, కోళ్ళు అవన్నీ గట్టిగా ఉన్నాయండి. సోఫాలో లోపల స్పాంజ్ కూడా అసలు ఏం అవ్వలే, గట్టిగా ఉంది. కాకపోతే పైన కవర్ ఒకటే చిరిగి మరీ గలీజ్గా కనపడుతుంది. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. అటు సోఫాలు పడేయటానికి ప్రాణం పట్ల, అలాగని ఉంచేయటానికి ఎవరన్నా వచ్చినా మరీ రోతగా ఉంది, ఏం చేయాలా అనుకుంటుంటే ఈ లోపు వీళ్ళిద్దరు వచ్చారండి సోఫా రిపేర్ చేస్తామని చెప్పేసి. ఇంకా వాళ్ళతో అయితే ఇచ్చేసి నీట్గా చేయించాము. ఎంత అయింటుందో కింద కామెంట్ చేయండి, ఒకవేళ గెస్ట్ చేసి. ఎంత అయింది ఏంటి అనేది నేను షార్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇదంతా వర్క్ అంతా కంప్లీట్ అయ్యి మళ్ళీ నైట్ ఫ్రెష్ అయిపోయి ఇంకా డిన్నర్ అంతా అయిపోయాక పైకి వెళ్ళి పడుకుంటున్నామండి. చెప్పాను కదా, మంచాలు అవన్నీ పైకి వేసేసామని చెప్పేసి. ఇంకా రోజు నైట్ పడుకునేటప్పుడు వీళ్ళతో కొంచెంసేపు టైం స్పెండ్ చేయాలి, ఆడుకోవాలి. మీకు గుర్తుందా ఈ చిట్టీలాట? మేమైతే చిన్నప్పుడు చాలా ఆడేవాళ్ళం అండి. ఇంకా పిల్లలైతే ఈ మధ్య మొదలు పెట్టారు ఆడదామని చెప్పేసి. ఇంకా రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక 1/2 అవర్ అన్న వీళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాం, ఆడుకుని. అలా చేయటం వల్ల ఏంటంటే మనము పిల్లలకి టైం ఇచ్చిన వాళ్ళు అవుతాం. అలాగే మన మార్నింగ్ అంతా పని అయితే చేస్తూ ఉంటాం కదండి, మనం ఇంట్లో మగవాళ్ళు వచ్చేసి బయట అట్లా పనులు చేసుకుని ఉంటాం కదా. పిల్లలు కూడా మార్నింగ్ నుంచి చదువుకుంటూ ఉంటారు కదా, కొంచెం స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది, మంచిగా నిద్ర అది పడుతుంది ఇలా కొంచెం సరదాగా ఆడుకుంటేనని చెప్పేసి. ఇలాగ నైట్ పడుకునేటప్పుడు కొంతసేపు ఆడుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి చిట్టీలు ఆట ఆడతాం, ఒక్కోసారి వచ్చేసి లూడో ఆడతాము ట్యాబ్లో. అలాగే ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటాం అన్నమాట పిల్లలతోటి. వీలైతే మీరు కూడా పిల్లలతో ఇలా టైం అయితే స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. అలా టైం స్పెండ్ చేస్తే ఏంటంటే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు, మనకు కూడా తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట. పిల్లలతో టైం స్పెండ్ చేస్తాం ఇవాళ అని చెప్పేసి. పిల్లల్ని దగ్గరుండి చదివించటమే కాదండి, ఆడుకునేటప్పుడు కూడా వాళ్ళతో ఇన్వాల్వ్ అవుతూ ఉంటే మనం కూడా తెలియకుండానే చిన్నపిల్లలం అయితే అయిపోతాము. ఇంకా మేమైతే మా పిల్లలతో ఇలాగ ఆడుకొని ఇంకా నైట్ అయితే బొజ్జుంటామండి. ఇంతేనండి వీడియో, ఈరోజుటి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ కూడా చేసేయండి. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.